మీలో ఎంతమందికి ఆన్‌లైన్‌లో అడ్మిషన్స్ తీసుకోమనేసేసి కాల్స్ వచ్చుంటాయి మీరు చెప్పండి? సో, యాక్చువల్‌గా అయితే చాలా మందికి కాల్స్ వచ్చుంటాయి. మీరు యాక్చువల్లీ అప్లై చేసుండరు. సో, మీరు దేనికి అప్లై చేసుండరు. బట్ మీకు మాత్రం కాల్స్ వచ్చుంటాయి. సో, ఈ కాల్స్ ఎలా వస్తున్నాయంటే, సో, ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక జాబ్ కావాలనుకోండి. సో, ఆ జాబ్ కోసం అనేసి మీరు ఒక వెబ్‌సైట్‌లో ఎక్స్ అనే వెబ్‌సైట్‌లోకెళ్ళేసి అప్లై చేస్తారు. సో, అప్లై చేసినప్పుడు మీ డీటెయిల్స్ అడుగుతుందక్కడ. మీ పేరు, ఫోను నంబరు, మీరు ఎంతవరకు చదువుకున్నారు, మీ హైయెస్ట్ ఎడ్యుకేషన్ ఏంటి, సో తర్వాత మీరేమైనా కోర్సెస్ చేశారా లేదా, మీ డీటెయిల్స్ అన్నీ ఇస్తారు. సో అన్నీ ఇచ్చిన తర్వాత ఏందంటే కొన్ని డేస్ తర్వాత ఒక ర్యాండమ్‌గా ఒక కాల్ వస్తుంది. సో ఆ కాల్ ఏంటంటే మీకు కోర్సెస్ సెల్ చేద్దాం అనేసి కాల్ చేస్తారు. ఏదైనా యూనివర్సిటీ నుంచి కానీ, ఏదైనా ఇన్‌స్టిట్యూట్ నుంచి కానీ, ఏదైనా కాలేజ్ నుంచి కానీ, సో మేము ఈ కాలేజ్ నుంచి కాల్ చేస్తున్నాము. సో యాక్చువల్‌గా మన దగ్గర మంచి ఆఫర్స్ ఉన్నాయి. ప్లస్ జాబ్ ప్లేస్‌మెంట్ కన్ఫర్మ్‌గా ఉంటుంది. మళ్ళీ ఇంకా మీకు 100% ప్లేస్‌మెంట్స్ అసిస్టెన్స్ అంటే ఇంకా మీరు డెఫినెట్‌గా జాయిన్ అయిపోతారు. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఏందంటే జాయిన్ అయిపోతారు. లైక్ 80% పీపుల్ బికాజ్ చాలా మందికి ఇప్పుడు జాబ్స్ అనేది చాలా అవసరం ఉంది. సో అది ఈ ఎడ్యుకేషన్ సెక్టార్‌కి ఆహ్, బిజినెస్‌లో దీన్నేమంటే కోల్డ్ కాలింగ్ అంటారు. సో ఈ కోల్డ్ కాలింగ్ ద్వారా మీరు అప్లై చేయకుండానే మీ డేటా అనేది వాళ్ళకి కాలేజ్ యూనివర్సిటీస్‌కో, ఇన్‌స్టిట్యూట్స్‌కో వెళ్ళిపోతుంది. సో అది ఎలాగంటే మీరు ఎప్పుడైతే ఎక్స్ అనే జాబ్ పోర్టల్‌లో అప్లై చేస్తారో మీకక్కడ అగ్రీ టర్మ్స్ అండ్ కండిషన్స్ అనేసొస్తుంది. సో ఆ టర్మ్స్ అండ్ కండిషన్స్‌లో దాని నుంచి మీకు జాబ్ పోర్టల్ నుంచి మీకు కాల్ బ్యాక్ చేయొచ్చనేసి మీరు కాంటాక్ట్‌లో అగ్రీ చేసుంటారు. సో అది మీ ఆ కాల్ బ్యాక్‌ని సో ఈ అది అక్కడ మీరు అగ్రీ చేసిన తర్వాత మీకు తెలియకుండా ఈ డేటా అనేసి ఇన్‌స్టిట్యూట్స్‌కి తీసుకొనేసేసి వాళ్ళ దగ్గర నుంచి మీకు కాల్ చేసి మీ కోర్సెస్ అనేసి ఇలాగా సేల్ చేయడం చేస్తారు. కోర్సెస్ కానీ, హైయర్ ఎడ్యుకేషన్ గానీ, సో ఇలాగ చేస్తారు. ఇదేంటంటే చాలా పెద్ద స్కాము. మీ పర్మిషన్ లేకుండా మీకు డైరెక్ట్‌గా కాల్ జేసి మీకు కోర్సెస్ సెల్ జేయడం అనేసి అది యాక్చువల్‌గా లీగల్ గాదు. సో, మీరు అప్లై జేసి చేస్తే అదొక రకం. లేదా మీ డీటెయిల్స్ మీకు తెలియకుండా ఎలా ఎళ్తున్నాయంటే ఇలాగే మీరు ఒకదానికనేసి అప్లై జేసి అది ఇంకొక దానికెళ్ళి సో, అక్కడి నుంచి మీకు కాల్సొచ్చి ఇట్లాగ మీకు ఏదో ఒక ప్రోడక్ట్‌ననో ఎడ్యుకేషన్ గురించో ఏదో ఒకటి సేల్ చేస్తూ ఉంటారు. సో, ఇదేంటంటే ఒకే కంపెనీలో డిఫరెంట్ డిఫరెంట్ ఆహ్, టీమ్స్‌ని పెట్టుకొనేసేసి ఆ టీమ్స్ ద్వారా ఇట్లా చేస్తారు. సో, ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాను గదా! మీరు ఎడ్యుకేషన్ సెక్టార్‌లో ఎక్స్ అనే పోర్టల్ నుంచి చేసుంటారు. వాళ్ళకి మీ డేటా ఎళ్తుంది. సో, వాళ్ళ ద్వారానే సో, ఇదే వాళ్ళ టీమ్‌లోనే వాళ్ళ కంపెనీలో వేరే టీమ్ నుంచి మీకు కాలొస్తుంది. సో, అదేంటంటే మీడియేటరు. సో, ఇన్ని అడ్మిషన్స్ చేపిస్తే ఇంత కమిషన్ అనేసేసి వస్తుందనేసి ఇట్లా చేస్తారు. సో, అది మీ పర్మిషన్స్ లేకుండా. సో, ఎవరైతే స్టూడెంట్స్ ఈ ఈ ఈ మధ్య చాలామంది స్టూడెంట్స్‌కి గానీ, పేరెంట్స్‌కి గానీ ఎవరికైనా ఇలా కాల్సొచ్చి మా ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ అవ్వండి, మా దాంట్లో జాయిన్ అవ్వండి. మీరు అప్లై చేయకుండా మీకు ఇలాంటి కాల్స్ వచ్చాయంటే, సో, మీరు చాలా అలర్ట్‌గా ఉండండి. మీకు నీడ్ ఉంటేనే జాయిన్ అవ్వండి. సో, మీకు నీడ్ లేకపోతే అసలు జాయిన్ అవ్వద్దండి. ఎందుకంటే చాలా అమౌంట్ తీసుకుంటున్నారు. సో, అన్నీ చేసి మీరు అంత చేసినా కొన్నిసార్లు జాబ్ వచ్చే ఛాన్సెస్ లేదు. ఎందుకంటే జస్ట్ ఎడ్యుకేషన్ అనేది ఇప్పుడు బిజినెస్ అయిపోయింది. సో, వాళ్ళకి మనీ రావడం కోసం అనేసి ఇట్లా స్కామ్‌లు చేయడం స్టార్ట్ చేశారు. సో, మీకు నీడ్ ఉంటేనే ఏదైనా కోర్సెస్ గానీ, ఏదో హైయర్ ఎడ్యుకేషన్ చేసుకోండి. లేదు వద్దు అనుకుంటే ఇంకా జాయిన్ అవ్వద్దండి. సో, సైలెంట్‌గా బ్లాక్ చేసి పెట్టేసేయండి. చాలా జాగ్రత్తగా ఉండండి.